పనికి మాలినటువంటి వెధవలకు ఇస్తున్నారు. బ్లాక్ క్యాట్ పనికి మాలినటువంటి వెధవలు 420 వాళ్ళకి ఇస్తున్నారు. వై సెక్యూరిటీ అని చెప్పి బ్లాక్ క్యాట్ అని చెప్పి ఈ చంద్రబాబుకి ఎందుకు, ఈ రోగ్గుకి సావటానికి ఇంకో 2 ఏళ్లకు 4 ఏళ్లకు సిద్ధంగా ఉన్నాడు. ఈ వెధవకి ఎందుకు? రారాగెందుకో కదా. నువ్వు మీ నాయకుడు ఏవైనా ఏటేళ్ల కాలం దిగ్గొట్టిన పునాది రాయిల్లాగా ఏమన్నా బతికేస్తారంటారా? ఏటేళ్ల కాలం ఏరా, నాకు తెలిసి అందరికన్నా ముందు నువ్వే పోతావురా. నీకున్న నోటు దూలకి, నువ్వు చేసే పనులకి, నువ్వు మాట్లాడే భాషకి 10 మంది చేత అమ్మలెక్కల బూతులు తిట్టించుకుంటావు చూడు, శాపనార్థాలతో సహా. అవన్నీ తగిలి నువ్వే పోతావు. అందరికన్నా ముందు నువ్వే పోతావు, ఇదైతే ఖచ్చితం. నువ్వు అన్నా కదా 1 సంవత్సరం 2 సంవత్సరాలు 4 ఏళ్ళు అని చెప్పేసి, నీకు అంత టైం కూడా ఉండదేమో నాకు తెలిసి. మా అయితే ఒక 6 నెలల్లో పోతావు కంప్లీట్గా. ఒరే, దాడి చేయించుకున్నది మీరే. గతంలో కూడా మేము చూసాము. కోడికత్తి డ్రామా ఎంత బాగా పండించారో, ఎంత బాగా నటించారో మేము అందరూ చూసాం. ఇవాళ కూడా నెట్లో కొడితే మీ వీడియోలు అన్నీ వచ్చేస్తాయి. అప్పుడు మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో, యాక్టింగ్ ఏదైతే ఉందో, ఇవాళ కూడా నెట్లోని లేదంటే యూట్యూబ్లోని వైరల్ అవుతూనే ఉన్న వీడియోలు. దానికే దిక్కు ముక్కు లేదు. అప్పుడు కూడా ఇలాగే ఏడిచారు. దాని వెనకాతలో ఉన్నది కూడా మీరే అని చెప్పి తేలిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి. మనం చేసింది చెప్పుకునేది ఏమీ లేదు. అక్కడ రాష్ట్రానికి ఏదైనా మంచి చేసి ఉంటే ఇక మేము ఎలాంటి మంచి పనులు చేసుకోమని చెప్పుకుంటారు. చేసింది ఏమీ లేదు కాబట్టి చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఒక 10 రోజులు 2 రోజులు ఆ సిద్ధం సభలు పెట్టుకొని ఏడ్చాడు. ఏమని ఏడ్చాడు? 2014లో చంద్రబాబు నాయుడు గారు ఈ హామీలు ఇచ్చాడని చెప్పేసి అని అప్పుడు మేనిఫెస్టో పట్టుకొని ఏడ్చాడు. సరే, రెస్పాన్స్ అంతగా లేదు. ఆ విషయం మీకు అర్థమైంది. మళ్ళీ సింపతి కోసం ఏదైనా ప్లాన్ చేయాలి. ఏం ప్లాన్ చేయాలి? ఇలాంటివే చేయాలి. స్టార్టింగ్ 2019 ఎన్నికల ముందు కూడా కోడికత్తో పొడిపించుకున్నాడు, ఇప్పుడు రాయితో కొట్టించుకున్నాడు అంతే. అదేమన్నా తేలిందా? దాన్ని ఏమన్నా తేల్చారా? అప్పుడు కూడా ఇలాగే ఏడ్చారు కదా. చంద్రబాబు నాయుడు గారు చంపించాలనుకున్నారని చెప్పేసి నువ్వు కూడా మాట్లాడావు కదా, ఎదవా మాట్లాడేవు లేదా? మరి దాని గురించి ఏమైందిరా? ఇప్పుడు దాని గురించి మాట్లాడడం. ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు గారు హస్తం ఉంది, చంద్రబాబు నాయుడు గారు చేయించారు, మన నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడితే మాకు రాక కాదు బూతులు. నువ్వు ఆ సొట్ట చేతిలో ఏమి ఎక్కువగా ఏమి బతకరావు అని మేము కూడా అనగలం. మేమంటే చాలా దరిద్రంగా ఉంటుంది. కొద్దిగా ప్రజాప్రతినిధులు కదా, మంత్రిగా చేసేవు, ఎమ్మెల్యేగా ఉన్నావు, 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచేవు, ఒక్క ముక్క సబ్జెక్ట్ పరంగా ఒక్క ముక్క మాట్లాడలేవు. నీ వల్ల ఎవరికి ఉపయోగం లేదు. రాజకీయాల్లో ఉన్నావు కానీ, మంత్రిగా చేసేవు, ఎమ్మెల్యేగా ఉన్నావు కానీ, రాష్ట్రానికి కానీ నీ నియోజకవర్గ ప్రజలకు కానీ పావలాభంలో ఉపయోగం ఉంటుంది నీ వల్ల. నిన్ను కేవలం జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టడానికి తప్పితే నేను దేనికి వాడుకుంటా, దానికి మాత్రం వాడతాను. ఏ రోజైనా ఆలోచించావు నువ్వు? మనం వాడుకుంటున్నారు రేళ్ళలో, రేపు పొద్దున్న అధికారం లేకపోతే మన పరిస్థితి ఏంటని ఆలోచించవా? ఎందుకు మన నోటుకు వచ్చింది అలా వాడడం? దేనికి అంటున్నా? వాళ్ళకిచ్చారు వీళ్ళకిచ్చారు సెక్యూరిటీ, అది నాయకుడి బట్టి ఉంటుంది, నాయకుడి స్థాయిని బట్టి ఉంటుంది. ఎవడెవడితే అడికి ఎవరో, ప్రతి యదవకి ఎవరో నువ్వన్నమాట. ప్రతి యదవకి కూడా బ్లాక్ కార్డ్ సెక్యూరిటీ ఇవ్వరు. ఇస్తారనుకుంటావా? అలాగే నువ్వు పెట్టేసుకుంటావేమో కదా. మరి నీకెందుకు కదా సెక్యూరిటీ? మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే మన ముందు ఒక కాన్వాయి, మనకు ఒక 2-3 గన్మెన్లు, దేనికి ఏం పీకేసావు అని చెప్పి నువ్వు అది డిసైడ్ చేసి నువ్వు నేను కదా దిక్కుమని అదవా. మాట్లాడితే మనం బూతులు మాట్లాడుకుంటే రోతగా ఉంటుంది. సరే, మొన్నటి వరకు అంటే మాట్లాడారు, అధికారంలో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారులే ఎదవాలని అని చెప్పేసి అనుకోవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, అయినా కానీ ఏం పోయే కాలం నీకు? కేవలం ప్రెస్ మీట్ పెట్టి మనం 4 బూతు మాటలు మాట్లాడితే మనం పెద్ద మొగోళ్ళు అని చెప్పేసి అనుకుంటే నీకన్నా ఎక్కువ బూతులు అందరూ మాట్లాడతారు. ఎవడకరావు బూతులు? అందరూ ఆ బళ్ళు చదువుకున్న వచ్చిన వాళ్ళమే. నువ్వు ఎలా వచ్చావు, అందరూ అలా వచ్చిన వాళ్ళమే. కాకపోతే నేను ఒక్కొక్కసారి మాకే సిగ్గేస్తుంది. ఏదో మాట్లాడాలి, ఆడితో పాటు మనం కూడా మాట్లాడితే మనలోకి పోయిపోతావు అని ఒక ఇది తప్పితే, లేదంటే నీకన్నా బోల్డ్ మాటలు 100 మాటలు మాట్లాడేస్తావు. సింపుల్గా అని చల్లమా నువ్వు మాట్లాడిన మాటలే నీ భాషలోనే చెప్పొచ్చు. నువ్వు మీ నాయకుడు ఏటేళ్ళ కాలం భూమి మీద ఉండిపోతారని చెప్పేసి మీ అమ్మ ముగుడు చెప్పాడంటారు అన్నావు అనుకో, చాలా అసహ్యంగా ఉంటుంది. రాష్ట్ర రాజకీయాల్ని భ్రష్టు పట్టించేశారు. పక్క రాష్ట్రంలో చూడండి ఒకసారి, విమర్శ చేసుకుంటారు, రాజకీయ విమర్శలు ఉంటాయి, బూతులు ఉండవు. వాళ్ళు చేసింది చెప్పుకుంటారు అంతే తప్పితే వ్యక్తిగతంగా దూషించేసి మనం ఓర్చుకోలేక, మనం ఏదైనా అడిగితే మళ్ళీ ఓర్చుకోలేము. అసహనం, మనకి కోపాలు వచ్చేస్తాయి. కోపాలు ఎందుకు? అడిగింది ఏంటి?
చెప్పు. సరే జగన్మోహన్ రెడ్డి దాడి జరిగింది, అవును విచారణ అసలు ఉంది కదా, జరగని పోలీసు విచారణ చేస్తున్నారు కదా, ఏమైంది ఏంటి తెలుసుద్ది. ఈ రూపం మీరు చంద్రబాబు నాయుడు గారి పైన రాళ్ళు వేసేసి చంద్రబాబు నాయుడు గారు దీని పైన ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డిని చంపించారనుకున్నాడు. ఈ ఏడుపులు ఏడమాట. ఎందుకంటే విని 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 చూసి మీ డ్రామా చూసి విసిగెత్తిపోయాము. రాష్ట్ర ప్రజలు కూడా నమ్మట్లేదని చెప్పేసాను కదా మీ ఏడుపు. ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కూడా అదే ఏడుపుతాను నాకు తెలిసి. ఇవాళ కూడా ఉంది కదా సిద్ధం సభ, మళ్ళీ యాస్టేజ్ ఏడుపు ఒకటే. ప్రజలకు పనికొచ్చేది ఏదైనా ఉంటే మాట్లాడు. అది మానేసి మీరు 2019 ముందు సేమ్ కోడికత్తి డ్రామా ఆడేసాము, ఇప్పుడు కూడా రాళ్ళతో కొట్టించేసుకుని మళ్ళీ డ్రామా ఆడేదంటే ప్రజలు నమ్మరు, ప్రతిసారి నమ్మరు. ఏదో ఒకసారి అంటే నమ్మారు గుడ్డిగా, భారీ మెజారిటీ ఇచ్చారు. ఆ తర్వాత ఏదైతే కోడికత్తి సంఘటన ఏదైతే జరిగిందో దాన్ని పక్కన పెట్టేశారు, కోర్టుకు కూడా వెళ్ళా. మళ్ళీ పిటిషన్ మీద పిటిషన్లు వేసాడు, సమగ్ర విచారణ జరపండి, లోతైన విచారణ జరపండి. అప్పుడే అందరికీ అర్థమైపోయింది బాగోతాం, ఓహో కోడికత్తి దాడి కూడా మనోడు కావాలని చెప్పించుకున్నాడు రా అని. బాబాయ్ గొడ్లపోటు చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తి పెట్టి మరీ మాట్లాడారు, నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని మన సాక్షిలో వేసారు. అందులో ఏమైంది? 3 ఏళ్ళకి తెలిసిపోయింది అందరికి. 3 సంవత్సరాలకి ఆ హత్య ఎవరు చేయించారు, దాని వెనకాల ఎవరు ఉన్నారో, వాళ్ళని కాపాడేది ఎవరు అని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత చెల్లెళ్ళు వచ్చి చెప్తున్నారు, అంతకు ఓటేయమాకండి అని చెప్పేసి అని. ఇలాంటి నీచ సంస్కృతి ఉన్నదే జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి కాదు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు కూడా అలాంటి సంఘటనలు చేయించుకోలేదు, చేయలేదే. మీలాగా నటించలేరు కదా, ప్రజలను ఏమార్చే ప్రయత్నం కదా ఇదంతాను. ఎంతసేపు సింపతి రాజకీయాలనా? నిజంగా మీకంటే ఒరిస్సా బీహార్ రాజకీయ నాయకులు నయం. వాళ్ళు కూడా బూతులు తిట్టుకోరు ఆయన. అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో తిట్టుకున్నంత ఏ రాష్ట్రంలో కూడా రాజకీయ నాయకులు వ్యక్తిగతంగా బూతులు తిట్టుకోరు. మరి మాకేం పోయేకరం అర్థం కాదు, ప్రతి యాదవ వచ్చి బూతులు తిట్టాడు అక్కడ. సరే కొన్ని కింద స్థాయి కార్యకర్తలు ఎడుతున్నారా అంటే అది వేరే విషయం. నువ్వు మంత్రిగా చేసావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, నువ్వు ఒక నియోజకవర్గ ప్రజలకి ప్రజాప్రతినిధి. నువ్వు వాళ్ళ గురించి ఎప్పుడైనా మాట్లాడానంటే లేదు, నీ నియోజకవర్గం గురించి ఏదైనా మాట్లాడామంటే లేదు. అంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేస్తే మనకు ఓట్లు వేస్తారా? ఒకవేళ అలా ఓట్లు పడిపోతాయి అనుకుంటే కనుక మేము వచ్చిన తర్వాత ఇచ్చేసామండి, ఇక అక్కడ పలానా పరిశ్రమ తీసుకొచ్చాము, 10 మంది పిల్లలకు ఉద్యోగాలు దొరికినాయి అని అవి కూడా మాట్లాడతాం. చక్కగా జగన్మోహన్ రెడ్డిని బూతులు తిట్టేస్తారు కదా. ప్రజలకు కావాల్సింది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టేసావా, లేదంటే లోకేష్ గారిని తిట్టేసావా అనేది కాదు. అభివృద్ధి, ఉపాధి అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆర్థికంగా బలపడేలా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. ఇవన్నీ చెప్పుకోవాలి మనం అక్కడ. అది మానేసి ఆగతాటిగా నేను బూతులు తిట్టేస్తానంటే మీలాగా మీకు ఇలాగా ఎలా కోపాలు ఉంటాయి, మాకు అలాగే కోపాలు ఉంటాయి. నీకు వచ్చిన కోపాలే మాకు వస్తాయి. నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడిన మాట మాట్లాడాలని చెప్పి రూల్ లేదు. అది ఇంకో 2 మాటలు ఎక్స్ట్రా మాట్లాడవచ్చు, ఎందుకంటే నువ్వు ఎదవా అంటే మేము ఎదవా అని చెప్పాలని రూల్ లేదు కదా. మాటకి మాట ఆ ఉక్రోసంలో అంతకుమించి పెద్ద పదాలు కూడా వాడవలసి వస్తుంది ఒక్కొక్కసారి. అక్కడ దాకా తెచ్చుకో. మాకు ఇప్పటి వరకు చేసుకున్న పెంట సరిపోతాయి. ఇవాటికి నువ్వు మాట్లాడినా నీతో పాటు నీ నియోజకవర్గ ప్రజలను కూడా తిడతారు. ఆ స్థాయికి తీసుకొస్తావు. తర్వాత ముందులో స్టార్ట్ నుండి ఇంట్లో కుటుంబ సభ్యులు నువ్వు ఎదవతో కాపురం అలా చేస్తున్నారా బాబు, ఇంత లోపల అది వీడు వాళ్ళ ఇంట్లో వాళ్ళన్నా కానీ వీడు ముందు ఎలా తిరుగుతున్నారా అనిపించింది ఫస్ట్ లో. ఆ తర్వాత ఆ నియోజకవర్గ ప్రజల మీద వస్తుంది. ఎప్పటికీ కూడా నీ ప్రస్తావన వచ్చిన ప్రతిసారి కూడా గుడివాడ ప్రజలకు చేతులు దండం పెట్టి దండ వేసారంటారు అని ఆడికి ఎలా ఓట్లేస్తున్నారా అని చెప్పేసి. కాబట్టి ఏంటంటే అతి మాటలు అతి పేల మాకు 10 రోజులు ఆగు, తెలుసుద్ది, విచారం జరుగుతుంది కదా. ఆ రాజేశ్వరుడు ఎవడో దొరుకుతాడు, వాడే చెప్తాడు. ఆడు చెప్పలేదు, సీన్ కోడికత్తి సీన్ చెప్పలేదు అప్పట్లో. దీని వెనకాల ఎవరో లేరు, సానుభూతి కోసం నేనే చేశా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నా అని చెప్పాడు. ఇప్పుడు కూడా అలాగే చెప్పొచ్చేమో, చెప్తే ఏమైంది అప్పుడు. కాబట్టి ఏంటంటే అనవసరమైన మాటలు వద్దురా అబ్బాయి, కట్టి పెట్టి